లాల్ బహదూర్ శాస్త్రి గారి సంక్షిప్త జీవిత గాథలో పార్ట్ 1. కేవలం భారతదేశంలోనే కాక మొత్తం ప్రపంచంలోనే ప్రఖ్యాతులైన మన పూర్వీకులను స్మరించడం, వారి జీవితాలను అధ్యయనం చేయడం ఎల్లప్పుడూ ప్రేరణాదాయకంగానూ, మార్గదర్శకంగానూ ఉండగలదనడంలో సందేహం లేదు. అందుకు చిన్న ప్రయత్నమే నా వీడియోలు. లాల్ బహదూర్ శాస్త్రి ఆకారంలో చిన్నవాడు, నిరాడంబరుడు, మృదుభాషి అయిన లాల్ బహదూర్ భారత చరిత్రలోని ముఖ్యమైన వ్యక్తులలో ఒకడుగా ఖ్యాతిగాంచాడు. గాంధీ యొక్క శాంతియుత స్వేచ్ఛా సమరయోధుల్లోని అతిరథ మహారథుల్లో ఒకడు. భారతదేశ పౌరసత్వానికి, ఆత్మగౌరవానికి ప్రతీకగా రూపొందాడు. 1964 మే నెల 27వ తేదీ భారతదేశ చరిత్రలో మరపురాని విషాదకరమైన రోజు. ఢిల్లీ పౌరులు ఆ రోజు ఎప్పటిలాగే నిద్రలేచి తమ దైనందిన వ్యవహారాల్లో నిమగ్నులైనారు. ఆ రోజునే తీన్ మూర్తి భవన్ నుంచి పిడుగులాంటి వార్త వచ్చింది. తీన్ మూర్తి భవనం స్వతంత్ర భారత తొలి ప్రధాని అయిన జవహర్లాల్ నెహ్రూ నివాస స్థలం. ఆయనకు గుండెపోటు వచ్చినట్లు పౌరులకు తెలిసింది. అంతకు కొద్ది నెలల ముందు నెహ్రూకు స్వల్పంగా గుండెపోటు వచ్చింది. అయితే ఆయన త్వరగానే కోలుకున్నాడు. తాను మరికొన్ని సంవత్సరాలు జీవించగలనన్న గట్టి నమ్మకం ఆయనకుంది. కానీ 1964 మే 27న ఆయన కన్నుమూశారు. నెహ్రూ ఇక లేరు. నమ్మరాని నిజమిది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఒకే ప్రశ్న ప్రతిధ్వనించింది: నెహ్రూ తర్వాత ఎవరు? అధికార పక్షమైన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ సమస్య గురించి లోతుగా ఆలోచించారు. వారి యోగ్యులైన వారి పేర్లు కొన్నింటిని వేళ్ల మీద లెక్కించారు. వారిలో అత్యుత్తముడైన అభ్యర్థి ఎవరు? ప్రధానమంత్రి కాగలిగిన వ్యక్తి ఎవరు? అట్టి క్లిష్ట పరిస్థితులలో జాతికి సారథ్యం వహించగల ఏకైక వ్యక్తి లాల్ బహదూర్ షా ఏనని చివరకు నాయకులంతా నిర్ణయానికి వచ్చారు. పొట్టివాడు, బక్కవాడు, తామర రేకుల్లాంటి పెద్ద కన్నులవాడు. దుస్తులు సాదాసీదాగా ఉంటాయి. కంఠస్వరం బహుమృదువుగా వినబడనట్లు ఉంటుంది. అయితే ఆయన మాటలకు మరింత సొగసు చేకూర్చే చెక్కుచెదరని చిరునవ్వు ఎప్పుడూ ఉంటుంది. అహంకారానికి, అధికార దర్పానికి సంబంధించిన జాడలేవి ఆయనలో కానరావు. 50 కోట్లకు పైగా ప్రజానీకం గల ఒక జాతిని ఆయన పరిపాలించగలడా అని కొందరు సందేహించారు. లాల్ బహదూర్ ఎన్నడూ ఆత్మస్తుతి చేసుకోలేదు. అందుకు మారుగా నేనొక సాధారణ వ్యక్తిని, ఏమంత గొప్ప తెలివితేటలు గలవాణ్ణి కాదు అని చెప్పుకుంటుండేవాడు. ఆయన ఎన్నడూ అధికారం కోసం ప్రాకులాడలేదు. అందలం కోసం పాటుపడలేదు. అయితేనేం పదవి, అధికారం ఆయనను వెదుక్కుంటూ వచ్చాయి. కీర్తి కాంతయే ఆయన శిరస్సును కిరీటంతో అలంకరించింది. ఆ వామనుడే త్రివిక్రముడైనాడు. పుష్పం వలె కోమలుడైనప్పటికీ తాను వజ్రమంత కఠినంగా కూడా మారగలనని తన పని ద్వారా నిరూపించాడు. భారత కీర్తి పరిమళాలను ప్రపంచములో దిశలకు వ్యాపింపజేశాడు. యావత్ ప్రపంచము తననొక ధీరునిగా, సాటిలేని మేటి దేశభక్తునిగా, శాంతి విధాతగా కీర్తిస్తుండగానే తాను జీవితపు సమున్నత శిఖరాన్ని అందుకున్నంతలోనే అకస్మాత్తుగా లాల్ బహదూర్ కన్నుమూయటం జరిగింది. ఆయన అనూహ్యంగా అధికారంలోకి వచ్చి అంతే అనూహ్యంగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళాడు. లాల్ బహదూర్ భారతదేశ చరిత్రలో ఒక సముజ్వల తార. ఆయన మరణానంతరం జాతి తరపున భారత రాష్ట్రపతి ఆయనను భారతరత్న పురస్కారంతో సత్కరించారు. ఆయనకు అత్యంత సముచితమైన సత్కారం ఇది. పొట్టివాడు గట్టివాడు అనే సామెత ఉంది. అలాంటి మహనీయులు ఎందరో ఉన్నారు. శివాజీ ఏమంత పొడుగరి కాదు, కానీ ఒక అయస్కాంతంలా ప్రజానీకాన్ని ఆకర్షించి వారిని సంఘటితం చేసి ఒక గొప్ప సామ్రాజ్యాన్ని నిర్మించాడు. నెపోలియన్ పొట్టివాడే, కానీ ఆయన యావత్ ప్రపంచాన్ని ఒక ఊపు ఊపాడు. వారిద్దరి కంటే లాల్ బహదూర్ శాస్త్రి పొడుగువాడు కాదు, గొప్పతనంలో వారికంటే తక్కువవాడు కాడు. దృఢచిత్తం, సాహసం పట్ల అభిరుచి, సహనశీలత, పాలనా కుశలత అనేవి ఒక రోజులోనే, ఒక సంవత్సరంలోనే అబ్బేవి కాదు. బాల్యం నుంచి ఆయన ఎలా పెరిగాడో అధ్యయనం చేస్తే తప్ప ఈ సుగుణాలన్నింటినీ ఆయన ఎలా సంపాదించుకున్నాడో మనకు అర్థం కాదు. 1904 అక్టోబర్ 2న కాశీకి 7 మైళ్ళ దూరాన ఉన్న మఘేల్ సరాయిలో లాల్ బహదూర్ జన్మించాడు. రామదులారీ దేవి, శారదా ప్రసాదులు ఆయన తల్లిదండ్రులు. వారు వ్యవసాయదారులు. శ్రీవాస్తవ అనేది లాల్ బహదూర్ పేరులో ఒక భాగం. ఆయన పెద్దవాడైన మీదట తన కులాన్ని సూచిస్తున్న ఆ భాగాన్ని పేరులో నుంచి తొలగించుకున్నాడు. అటువంటి కుల సూచకాలేమైనా పదాలంటే ఆయనకిష్టం లేదు. లాల్ బహదూర్ తండ్రి పేదవాడు. మొదట్లో ఒక బడిపంతులుగా పనిచేశాడు.
తర్వాత అలహాబాదులోని రెవెన్యూ కార్యాలయంలో ఒక గుమస్తాగా చేరాడు. ఇక్కడ కూడా ఆయన సంపాదించేది చాలా తక్కువే. తానెంత పేదవాడైనప్పటికీ ఎన్నడూ లంచాలు తీసుకోలేదు. నీతి నిజాయితీలకు కట్టుబడి సౌశీల్యమే సంపదగా జీవించాడు. లాల్ బహదూర్కు ఏడాది వయసులోనే తండ్రి శారదా ప్రసాద్ మరణించాడు. రామదులారి దేవికి మిన్ను విరిగి మీద పడినట్లయింది. ఆమె తండ్రి ఆమెకు, ఆమె 3 బిడ్డలకు, కుమారుడు, 2 కుమార్తెలకు ఆశ్రయం ఇచ్చాడు. లాల్ బహదూర్ మాతామహుడైన హజారీలాల్కు చాలా పెద్ద కుటుంబం ఉండేది. ఆయన స్వంత బిడ్డలు, మనమన్లు, మనమరాండ్లే కాక ఆయన సోదరులు, వారి భార్యలు, బిడ్డలు కూడా అదే ఇంట్లో నివసించేవారు. అదొక చిన్న ప్రపంచంలా ఉండేది. హజారీలాల్ వారందరి పట్ల ప్రేమను, ఆప్యాయతను కురిపించేవాడు. కుటుంబంలో ప్రతి ఒక్కరికి వాత్సల్యంతో సాగుతుండేవాడు. చిన్నారి లాల్ బహదూర్ అంటే ఆయనకు ప్రత్యేకమైన అభిమానం ఉండేది. ఆయన లాల్ బహదూర్ను నన్హే అంటే చిన్నోడ అని ఆప్యాయంగా పిలుస్తుండేవాడు. లాల్ బహదూర్ కేవలం 3 నెలల వయసులో ఉండగా ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. ఒకసారి అతని తల్లి బిడ్డను కూడా ఎత్తుకొని పవిత్రమైన గంగా నదిలో స్నానం చేయడానికి వెళ్ళింది. స్నానఘట్టం దగ్గర తండోపతండాలుగా ఉన్న జనం సందడి మధ్య ఆమె పిల్లవాణ్ణి పోగొట్టుకుంది. పిల్లవాడు ఆమె చేతుల్లో నుంచి జారి ఒక గోపాలకుడి అంటే ఆవుల కాపరి బుట్టలో పడ్డాడు. ఆ గోపాలకుడికి సంతానం లేదు కనుక పిల్లవాణ్ణి దైవమిచ్చిన వరంగా భావించి మహా ఆనందంతో వేడుక జరుపుకున్నాడు. తల్లి శోక సముద్రంలో మునిగిపోయింది. పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు పిల్లవాడి ఆచూకీ కనిపెట్టారు. పిల్లవాడిని తిరిగి ఇవ్వడానికి మనసు రాక పెంపుడు తల్లిదండ్రులు వెక్కి వెక్కి ఏడ్చారు. ముందు రోజుల్లో దేశాన్ని పరిపాలించవలసి ఉన్న లాల్ బహదూర్ ఆవుల కాపరి అయ్యే భాగ్యాన్ని వెంట్రుకవాసిలో పోగొట్టుకున్నాడు. 10 ఏళ్ల వయసు వచ్చేసరికి లాల్ బహదూర్ తాతగారి ఇంట్లోనే గడిపాడు. అప్పటికి 6వ తరగతి పరీక్ష ఉత్తీర్ణుడైనాడు. ఆ ఊళ్ళో హైస్కూల్ లేదు కనుక తదుపరి చదువు కోసం అతన్ని కాశీకి పంపించారు. ధైర్యం, ఆత్మగౌరవం అనే 2 సద్గుణాలు చిన్ననాటి నుంచి అతనిలో లోతుగా పాదుకున్నాయి. కాశీలో ఉండగా గంగానది ఆవలి తీరాన జరుగుతున్న ఒక సంతను చూడడానికి ఆయన స్నేహితులతో పాటు వెళ్ళాడు. తిరిగి వచ్చేటప్పుడు బోటు ప్రయాణానికి చెల్లించేందుకు అతని వద్ద డబ్బు లేదు. స్నేహితుల్ని అడగాలంటే ఆత్మాభిమానం అడ్డు వచ్చింది. మిత్ర బృందం నుంచి వారికి తెలియకుండానే విడిపోయాడు. మిత్రులంతా మాటల్లో పడి అతని సంగతి మరిచిపోయి బోటు ఎక్కేశారు. బోటు ముందుకు సాగిపోగానే లాల్ నదిలోకి దూకాడు. స్నేహితులు ఊపిరి దిగబట్టి చూస్తుండగా ఈదుకుంటూ వెళ్లి అవతలి ఒడ్డుకు సురక్షితంగా చేరాడు. లాల్ బహదూర్ చిన్న విగ్రహమే అయినప్పటికీ అసాధారణమైన దృఢత్వం కలిగి ఉండేవాడు. అతని నైతిక దృఢత్వం మరింత గొప్పది. నీటిలో లాగానే జీవితంలో కూడా గజ ఈతగాడిలా ఈదాడు. నీటిలో మునిగిపోయే ప్రమాదం నుంచి 2 సార్లు దేవుని దయ వల్ల రక్షించబడ్డాడు. 2వ ప్రమాద సమయంలోనే అతని ఉపాధ్యాయుడి 3 ఏళ్ల బిడ్డ అతని భుజాల మీద ఉన్నాడు. ధైర్యం, సాహస కార్యాల పట్ల అభిరుచి, సహనం, ఆత్మ విగ్రహం, సౌజన్యం, నిస్వార్థ పరత వంటి సద్గుణాలు బాల్యంలోనే లాల్ బహదూర్ అలవర్చుకున్నాడు. చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడే పుస్తక పఠనం పట్ల ఆసక్తి చూపేవాడు. అర్థమైనా కాకపోయినా అందుబాటులో ఉన్న పుస్తకాలన్నీ చదువుతుండేవాడు. గురునానక్ పద్యాలంటే బాగా ఇష్టపడేవాడు. ఓ నానక్, గడ్డిపోచల అల్పుడవై ఉండు. ఇతర మొక్కలన్నీ ఒకనాటికి వాడిపోతాయి. ఈ గడ్డి మొలకలు మాత్రం నిలుస్తాయి సతత హరితంగా అనే పదాలను పదే పదే పాడుకుంటుండేవాడు. లాల్ బహదూర్ భారతదేశ చరిత్రలో ఒక సముజ్వల తార. ఆయన మరణానంతరం జాతి తరపున భారత రాష్ట్రపతి ఆయనను భారతరత్న పురస్కారంతో సత్కరించారు. ఆయనకు అత్యంత సముచితమైన సత్కారం ఇది. పొట్టివాడు గట్టివాడు అనే సామెత ఉంది. అలాంటి మహనీయులు ఎందరో ఉన్నారు. శివాజీ ఏమంత పొడుగరి కాదు, కానీ ఒక అయస్కాంతంలా ప్రజానీకాన్ని ఆకర్షించి వారిని సంఘటితం చేసి ఒక గొప్ప సామ్రాజ్యాన్ని నిర్మించాడు. నెపోలియన్ పొట్టివాడే, కానీ ఆయన యావత్ ప్రపంచాన్ని ఒక ఊపు ఊపాడు. వారిద్దరి కంటే లాల్ బహదూర్ శాస్త్రి పొడుగువాడు కాదు, గొప్పతనంలో వారికంటే తక్కువవాడు కాడు. దృఢచిత్తం, సాహసం పట్ల అభిరుచి, సహనశీలత, పాలనా కుశలత అనేవి ఒక రోజులోనే, ఒక సంవత్సరంలోనే అబ్బేవి కాదు. బాల్యం నుంచి ఆయన ఎలా పెరిగాడో అధ్యయనం చేస్తే తప్ప ఈ సుగుణాలన్నింటినీ ఆయన ఎలా సంపాదించుకున్నాడో మనకు అర్థం కాదు.